ఎస్ఎస్ రాజమౌళి. అందరూ గూడా దర్శక ధీరుడు అని జెప్పేసి అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు మన వాళ్ళు. ప్రస్తుతం తను 'మహేష్ బాబు' తోటి 'వారణాసి' అనేటువంటి సినిమా రూపొందిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అది 2027 మార్చిలో సినిమా విడుదలవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తున్నటువంటి అంటే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రచారంలోకొచ్చిన దాని ప్రకారం 'వారణాసి' సినిమా రాజమౌళి చివరి సినిమా కాబోతోందా? ఇది నిజంగా చాలామందికి షాక్‌కు గురి చేసేటువంటి విషయం. ఎలా 'వారణాసి' ఆయన చివరి సినిమా అవుతుంది? అంటే గతంలోనే రాజమౌళి నేను 10 సినిమాలు చేసి తర్వాత సినిమాల నుంచి విరమించుకుంటాను అని చెప్పి యథాలాపంగా ఒక మాట ఎప్పుడో అన్నారు. అందుగురించి ఇప్పటికే ఆయన 9 సినిమాలు చేసేసాడు కాబట్టి 'వారణాసి' తోటి అయిపోతది ఆయన ఏదైతే చెప్పిందో. దాని తర్వాత ఆయన ఇంకా సినిమాలు చేయకపోవచ్చు అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్' సంగతేమిటి అని చెప్పేసి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి 'మహాభారత్' అనేది ఆయన సినిమాగా తీయాలనుకోవట్లేదు. ఒక వెబ్ సీరీస్ లాగా ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఏదైతే ఉందో ఒక సూపర్ డూపర్ సీరీస్ ఆ తరహాలో 'మహాభారత్‌ని' ఒక సీరీస్ లాగా వెబ్ సీరీస్ లాగా రూపొందించాలనేది అతని ఆలోచన అని చెప్పేసి ఒక ప్రచారం ఇప్పుడు లేటెస్ట్‌గా ట్రెండింగ్ అవుతా ఉంది. ఇది నిజమేనా? అంటే అది నిజమా కాదా చెప్పేవాళ్ళు ఎవరు లేదు. అది కేవలం రాజమౌళి మాత్రమే చెప్పగలిగేటువంటి విషయం. కాకపోతే ప్రస్తుతం ఆయన 'వారణాసి' అనేటువంటి సినిమాని చేస్తున్నటువంటి విధానం, తీస్తున్నటువంటి విధానం అది మాత్రం 'నభూతో న భవిష్యత్' అన్న తీరులో ఆ సినిమాని ఆయన తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పేసి చాలా బలంగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా భారతీయ సినిమా చూడనటువంటి ఒక సరికొత్త ప్రపంచాన్ని 'వారణాసి' తోటి ఆయన ఆవిష్కరించబోతున్నాడు. అందులో ఆయన చూపించేటువంటి సన్నివేశాలు కానివ్వండి, అలాగే ఆ పాత్రల చిత్రణ కానివ్వండి, కాస్టింగ్ పరంగా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన చూపించే విధానం కానివ్వండి, ఇదంతా ఒక భారతీయ ప్రేక్షకులు భారతీయ సినిమాలో చూడనటువంటి ఒక సరికొత్త ఆవిష్కరణలు ఈ సినిమాతోటి ఆయన చేయబోతున్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ సినిమా కథాంశం కానివ్వండి, ఆ సినిమా షూటింగ్ కానివ్వండి, అక్కడి నుంచి ఎవరైతే ఆ చిత్ర బృందం ఉంటుందో ఆ చిత్ర బృందానికి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం అది. అది అంటే అంత గ్రాండియర్ స్కేల్‌లో ఆ సినిమా తయారవుతోంది. మనకు తెలుసు ఇంకోవైపు బాలీవుడ్‌లో 'రామాయణ' అనేటువంటి 4 భాగాల సీరీస్ సినిమా ఒకటి తయారవుతోంది. 'రణబీర్ కపూర్' రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతగా, అలాగే సన్నీ డియోల్ హనుమాన్‌గా ఆ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అలాంటి సినిమా అది చాలా పెద్ద అంటే 2,000,00,00,000 పైనే బడ్జెట్ తోటి ఆ సినిమా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు. కాదు అంతకంటే ఎక్కువనే మాట కూడా వినిపిస్తుంది. కాకపోతే అది 4 భాగాల సినిమా. మరి 'వారణాసి' కూడా అది సింగిల్ పార్ట్ సినిమాయేనా? లేకపోతే 2 భాగాల సినిమాగా రాజమౌళి తీస్తున్నాడా? అనే దానిపై కూడా పూర్తిగా ఒక స్పష్టత లేదు. కొంతమంది ఇది 2 భాగాలుగా రాజమౌళి తీస్తున్న సినిమా అని చెప్పేవాడు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా 'వారణాసి' అనేది అటు మహేష్ బాబు కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ సినిమా కాబోతోంది. ఇక రాజమౌళికి సంబంధించి ఆయన ఇప్పటికే 'బాహుబలి' అలాగే 'ట్రిపుల్ ఆర్' సినిమాలు చేసేసాడు పాన్ ఇండియా లెవెల్‌లో. సో ఫస్ట్ టైమ్ తను పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా మీద జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. నేను మీ సినిమా షూటింగ్‌కి రావచ్చా అని చెప్పేసి ఆయన అడిగినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో వీడియో కాల్ ఇద్దరం మాట్లాడుకున్నటువంటి తీరు అదంతా కూడా మన ముందు ఉంది ఈరోజు. ఆ విజువల్స్ ఉన్నాయి. సో ఆయన కూడా ఎంతగా రాజమౌళి డైరెక్షన్‌ని ఇష్టపడుతున్నాడో, అభిమానిస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ప్రపంచ స్థాయి దర్శకులు కూడా ఈరోజు రాజమౌళి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. దాని గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి అందుగురించే ఆ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి 'మహాభారత్' ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసి రాజమౌళి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే అది సినిమా కాదు. ఎందుకంటే అది ఒక సినిమాలో చెప్పేటువంటి కంటెంట్ కాదు. సుదీర్ఘమైనటువంటి ఫార్మాట్ కావాలి.
వెబ్ సీరీస్‌కి మించినటువంటి ఫార్మాట్ ఇంకోటి లేదు గాబట్టి, వెబ్ సీరీస్ లాగానే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఏదైతే ఉందో, అది ఎంత సినిమాల కంటే కూడా మించినటువంటి పాపులారిటీని సంపాదించుకుంది. సూపర్ డూపర్ అంటే మామూలు బ్లాక్ బస్టర్ గాదు ఆ వెబ్ సీరీస్. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందినటువంటి సీరీస్ అది. అదే తరహాలో దానికి మించి కూడా మహాభారత కథని ఆయన వెబ్ సీరీస్ రూపంలో అందించాలని జెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడని అనేది ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో, అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ వెబ్ సీరీస్ గనక ఆయన ప్లాన్ జేస్తే అది నిజంగా ఆయన స్థాయి ఎలా ఉంటుందో, ఆయన టేకింగ్‌కి తగ్గట్టే, ఆయన మేకింగ్‌కి తగ్గట్టే ఖచ్చితంగా చాలా బిగ్ కాన్వాస్‌లో ఉంటుంది. ఖచ్చితంగానే వరల్డ్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఆ సీరీస్‌ని రూపొందించే అవకాశాలు ఉంటాయనేది దానికి సందేహాలు అవసరం లేదు. సో, మొత్తానికి నిజంగా 'వారణాసితోటి' ఆయన సినిమాలు నిజంగా తీయటం ఆపేస్తాడంటే చాలామందైతే నమ్మట్లేదు. నమ్మరు కూడా సహజంగా. కాకపోతే ఆయనకున్నటువంటి ఒక సినిమా చేయటానికి ఆయన పడే తపన ఏదైతే ఉందో నిజానికైతే వేరే దర్శకులైతే 2, 3 సినిమాలు ఈజీగా ఆ టైంలో తీసేస్తారు. కానీ ఆయన సినిమా షూటింగ్‌కి వెళ్ళక ముందే ఆ సినిమాని తను ఎలా తీయాలి, ఎలా చేయాలి అనేది పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ ఉండటం ఒకటి. అలాగే పిన్ టు పిన్, సీన్ టు సీన్, షాట్ టు షాట్ అన్నీ కూడా ఆయన ఎలా తీయాలి, ఏంటి అని మొత్తం పూర్తిగా నిర్ణయించుకొని, రాసుకొని, మొత్తం కూడా నోట్ చేసుకొని, దాన్ని ఆ తర్వాత ఆయన సెట్స్ మీదకి వెళతాడు. అందుగురించి ఆయన ఒక సినిమాకి ప్రీ ప్రొడక్షన్‌కి సంవత్సరం తీసుకుంటాడు, లేదా 2 సంవత్సరాలు తీసుకుంటాడు. మళ్ళీ అండర్ ప్రొడక్షన్ మళ్ళీ 2 ఏళ్ళు తీసుకుంటాడు. అందుగురించి ఆయన నుంచి ఒక సినిమా రావాలంటే 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల కాలం పడుతుంది. ఈ టైంలో మిగతా వాళ్ళైతే ఈజీగా 2, 3 సినిమాలు ఈజీగా తీసేస్తుంటారు. సో, దీనివల్లే ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే దర్శకుడిగా పరిచయమైనప్పటికీ కూడా ఇన్ని సినిమాలే ఇప్పుడు 10వ సినిమానే చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా రాబోయే రోజుల్లో ఆయన 'వారణాసి' తర్వాత 'మహాభారత్' అటెంప్ట్ చేస్తే గనక అది వెబ్ సీరీస్‌గానే తీస్తాడు అని ఏదైతే ఇప్పుడు ప్రచారంలోకి వస్తుందో ఒక వాదం. అది నిజమవుతుందా? లేదా? అనేది కాలమే చెప్పాలి దానికి సమాధానం. ప్రస్తుతానికైతే 'వారణాసి' మీదే ఆయన దృష్టంతా ఉంది. దానిని ఒక ప్రపంచ స్థాయి సినిమాగా రూపొందిస్తూ ఉన్నాడు. అది ఎలా చేస్తాడు? ఏంటి? అనేది మనం 2027 మార్చి వరకి ఆగాలి దాన్ని చూడటం కోసం. ఈ లోపల దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. త్వరలో మరో ఆ సినిమాకి సంబంధించి 'వారణాసికి' సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్‌డేట్ తోటి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.